సింధు నది నీళ్లు ఆపితే అది యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తామని పాకిస్తాన్ చెప్తుంది. ఇండియా నుంచి పాకిస్తాన్కి 6 నదులు ప్రవహిస్తాయి. ఇండస్, జేలం, చెనాబ్, రవి, సుత్లేజ్, బియాస్. ఇందులో మనం ఇండస్ని సింధు నది అని పిలుస్తాం. పాకిస్తాన్కి చాలా వరకు నీళ్లు ఈ సింధు నది నుంచే వెళతాయి. ఒకవేళ ఇది ఆపేస్తే పాకిస్తాన్ చాలా నష్టపోతుంది. పంటలు సరిగ్గా పండవు, కూరగాయలు సరిగ్గా పండక కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అసలే పాకిస్తాన్ అడుక్కు తింటుంది, ప్రజలు కూడా తిరగబడతారు. ఇప్పుడు పారిపోయిన టెర్రరిస్ట్ని ఈ పాకిస్తాన్ ప్రజలే మనకి అప్పగించే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ పాకిస్తాన్ లీడర్స్ భయపడి సింధు నది నీళ్లు ఆపేస్తే అది యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తామని చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్ ఇండియన్స్ వీసాని సస్పెండ్ చేసింది. అటారీ వాఘా బార్డర్ దగ్గర గేట్లు మూసేసి ఫ్లాగ్ లోవరింగ్ సెరమనీ చేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రయాణికులు జాగ్రత్త. పాకిస్తాన్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ పాకిస్తాన్లోకి రాకుండా ఎయిర్ స్పేస్ని మూసేసింది. ఇక్కడ ఎయిర్ ఇండియా ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఆల్ ఇండియన్ ఎయిర్లైన్స్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల నార్త్ అమెరికా, యూకే, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఫ్లైట్స్ని లేదా అక్కడికి వెళ్తున్న ఫ్లైట్స్ని వేరే ఆల్టర్నేట్ రూట్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పింది. దీనివల్ల ఫ్లైట్స్ డిలే అవ్వచ్చు. 10లో 6 ఫ్యామిలీ కాశ్మీర్ వెళ్ళడానికి క్యాన్సిల్ చేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ న్యూఢిల్లీలో ఆల్ ఇండియా మీటింగ్ కండక్ట్ చేసింది. అందులో భాగంగా పహల్గామ్ అటాక్లో చనిపోయిన వారిని స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మీటింగ్లో అందరూ ఉన్నారు. జయశంకర్, నిర్మలా సీతారామన్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అందరూ ఉన్నారు. అలాగే శ్రీనగర్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో కూడా 2 నిమిషాలు మౌనం పాటించారు. మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ వీసా క్యాన్సిల్ చేసింది అనే విషయం మనకు తెలిసిందే. కానీ మెడికల్ వీసాలు మళ్ళీ రివోక్ చేసింది. వీటికి ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. కాశ్మీర్ పోలీసులు ఈ పారిపోయిన టెర్రరిస్టుల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇచ్చిన వాళ్ళకి 20 లక్షల రివార్డు ప్రకటించింది. మోదీ గారు అయితే ఆ టెర్రరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటున్నారు. వాళ్ళ ఇమాజినేషన్కి కూడా, అంటే వాళ్ళ ఊహకి కూడా అందనంత విధంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్నారు. और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. ఇంత దారుణమైన అటాక్ చేసి అమాయకుల్ని చంపేస్తే కొంతమంది ఇండియా వాళ్లే పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇలా పాకిస్తాన్ని సపోర్ట్ చేసినందుకు ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంని అస్సాం గవర్నమెంట్ అరెస్ట్ చేసింది అని అస్సాం సీఎం చెప్పారు. ఈ మొత్తం అటాక్లో 26 మెంబర్స్ చనిపోతే అందులో 25 మెంబర్స్ ఇండియన్సే ఉన్నారు. ఒక్కళ్ళు మాత్రం నేపాలీ సిటిజన్ ఉన్నారు. అలాగే ఇందులో 20 మెంబర్స్ గాయపడ్డారు. ఈ గాయపడిన వారికి అంబానీ ఉచిత చికిత్స అందిస్తున్నారు. కాశ్మీరీ పండిట్లు హిమాన్షి నర్వాల్ దగ్గర సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాశ్మీర్లో వ్యాపారస్తులు క్యాండిల్ మార్చ్ చేస్తున్నారు. చాలామంది ఇండియన్స్ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి 5 లక్షలు ఇస్తామని అస్సాం సీఎం అనౌన్స్ చేశారు. నాకైతే యుద్ధం జరిగే సూచనలే కనబడుతున్నాయి. చూద్దాం అప్పటి వరకు ఏం జరుగుతుందో. ఇవి ఇవాల్టి అప్డేట్స్. ఇలా సోది లేకుండా అప్డేట్స్ కావాలంటే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.